ఎప్పుడో కాలం కూడా భయపడే ఒక సంఘటన జరిగింది. ఒకసారి కాలదేవుడు, యముడు కాదు, స్వయంగా కాలం, మహాదేవుని దర్శనానికి హిమాలయాలకు వచ్చాడు. కాలమనేది అన్నింటిని కరిగించేది, అందరినీ వయసు పెంచేది, దేవతలు కూడా కాలానికి లోబడాలి. కాని ఆ రోజు కాలానికి ఒక సందేహం కలిగింది. అతను శివుణ్ణి అడిగాడు, ప్రభూ, నన్ను సృష్టించింది మీరు, కాని మీపై నా ప్రభావముందా? మీరు కూడా ఎప్పుడో మారిపోతారా? శివుడు చిరునవ్వు నవ్వాడు. ఆ చిరునవ్వు జ్వాలలా ఉంది. ఒక్క క్షణంలో శివుని నుండి వెలువడిన నాదం ఓం రూపంలో వ్యాపించింది. ఆ నాదం తాకగానే కాలం నిలిచిపోయింది. శ్వాసలు ఆగిపోయాయి. గాలులు కదలలేదు, పర్వతాలు కూడా కదలలేదు. కాలదేవుడు ఆశ్చర్యపోయాడు. మొదటిసారి తనే నిలిచిపోయిన అనుభవం. కొద్దిసేపటి తర్వాత శివుడు కన్నులు తెరిచాడు. కాలమా, నువ్వు అందరిపై రాజు, కాని నాపై కాదు. నేను కాలానికి కారణం. నేను ఉన్నంతవరకు కాలం ఉంటుంది. నేను లేకపోతే కాలమే ఉండదు. కాలదేవుడు వినమ్రంగా నమస్కరించాడు. ఆ రోజు నుండి శివుణ్ణి మహాకాలుడు అని పిలుస్తారు. కాలాన్నే ఆపగల ఏకైక దేవుడు. మారల్: మన జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు కాలంతో వస్తాయి. కాని శరణుకోరే హృదయంలో శివుడు ఉంటే కాలం మనకు హాని చేయలేడు. Like, comment, and subscribe.